తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ సెట్ 2025 ఎగ్జామినేషన్కి సంబంధించి ఈరోజు మనకు ఆన్సర్ కీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనకు సంబంధించి క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు మీకు సెట్ ఎగ్జామినేషన్లో ఎన్ని మార్క్స్ రావడం జరిగింది అనే టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు సంబంధించి ఆన్సర్ కీలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టే దానికి ఏ విధంగా ఆబ్జెక్షన్ చెప్పాలి అనే టాపిక్ గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వన్స్ మీకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మీకు సంబంధించి సెషన్ పేపర్ 1 కానీ పేపర్ 2లో కానీ ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే దానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ సేమ్ టైం సెట్ ఎగ్జామినేషన్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి దాన్ని బట్టి మనం క్వాలిఫైడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందా లేదా అనాలిసిస్ కోసం నెక్స్ట్ వీడియోలో అయితే మేము అప్డేట్ ఇస్తాము. ప్రజెంట్ అయితే మనకు తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ సెట్ 2025 ఎగ్జామినేషన్ సంబంధించి క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, సేమ్ టైం మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ప్రజెంట్ క్యాండిడేట్ సంబంధించిన రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ న్యూగా 3 ఆప్షన్స్ అయితే బ్లింక్ అవుతున్నాయి. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రెస్పాన్స్ షీట్కి సంబంధించింది. మీరు రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన లింక్ కూడా మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. డైరెక్ట్గా మీరు ఆ లింక్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మీరు ఈ ట్యాబ్కి అయితే వస్తారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కావచ్చు, హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీకు సంబంధించిన సెట్ యొక్క హాల్ టికెట్లో అయితే ఉంటుంది. యాజ్ టీస్ ఇక్కడ మీరు టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన టోటల్ క్వశ్చన్ పేపర్ అయితే డిస్ప్లే అవుతుంది. సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి రెస్పాన్స్ షీట్ అంటే ఏంటి సార్ అని అడుగుతారు. రెస్పాన్స్ షీట్ అంటే ఏం లేదు, మనం సెట్ ఎగ్జామినేషన్ అనేది యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం సో మీరు మార్నింగ్ సెషన్లో రాసిన, ఆఫ్టర్నూన్ సెషన్లో రాసిన, ఎగ్జామ్ రాసేటప్పుడు దేనికి ఆప్షన్స్ పెట్టారు అనే దాన్ని బట్టి మీకు క్వశ్చన్ పేపర్ అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు పెట్టిన ఆప్షన్స్కి ఆన్సర్ కీకి కంపేర్ చేసుకుంటూ సో మీరు మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ విధంగా మనకు సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకొని గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మన యొక్క రెస్పాన్స్ షీట్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకి సెట్ ఎగ్జామినేషన్ వచ్చేసి 2nd, 22nd, 23rd, 24th డేట్లో అయితే కండక్ట్ చేయడం జరిగింది. మీరు ఏ సబ్జెక్ట్ అయితే రాయడం జరిగిందో ఆ సబ్జెక్ట్ సంబంధించిన రెస్పాన్స్ షీట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే సో మీరు మీ యొక్క రెస్పాన్స్ షీట్ ఫస్ట్ డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే సేవ్ చేసుకోండి. దీన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ మనకు ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో కానీ ప్రింట్ తీసి పెట్టుకొని అయితే చేసుకోండి. ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం యూజ్ అవుతుంది. అండ్ ఈ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఓన్లీ సో 11th వరకు మాత్రమే ఉంటుంది. అంటే 8th రోజు రిలీజ్ చేశారు. 8th, 9th, 10th అండ్ 11th రోజు వరకు మాత్రమే అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. ఆ తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా కూడా రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ చేసుకోలేరు. వన్స్ మీరు రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు సెట్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మార్క్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలనే దానికి నేను 2 వేస్ అయితే చెప్తాను. ఫస్ట్ వే వచ్చేసి బేస్డ్ ఆన్ రెస్పాన్స్ షీట్ ప్రకారం మీరు మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మార్క్స్ క్యాలిక్యులేట్ చేయడం కోసం మనం స్క్రీన్ అయితే స్క్రోల్ చేయాలి. వన్స్ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే మనకి ఈ విధంగా క్వశ్చన్ పేపర్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. యాజ్ పర్ క్వశ్చన్ పేపర్ ప్రకారం మనకి ఏంటంటే క్వశ్చన్ అనేది డిస్ప్లే అవుతుంది. తర్వాత మనకు 4 ఆప్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 అనేది ఈ 4 ఆప్షన్స్ యాజ్ పర్ కీ ప్రకారం మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. యాజ్ పర్ కీ ప్రకారం ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉంటుందో దానికి మనకు గ్రీన్ కలర్లో టిక్ మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది సో మనకు సెట్ కన్వీనర్ వాళ్ళు రిలీజ్ చేసిన కీ ప్రకారం ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తున్న క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇలా మీకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ కూడా డిస్ప్లే అవుతుంది. మీరు ఏదైతే క్వశ్చన్ పర్టికులర్గా చూస్తున్నారో ఆ క్వశ్చన్ సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ గ్రీన్ కలర్లో మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఎగ్జామ్ రాసినప్పుడు మీరు ఏ ఆప్షన్ పెట్టారు అనేది అయితే డౌట్ ఉంటుంది కాబట్టి సో మీరు ఇలా స్క్రీన్ అయితే స్క్రోల్ చేయాలి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు చూస్ ఆప్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. చూస్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది మీరు ఎగ్జామ్ రాసినప్పుడు పెట్టిన ఆన్సర్ అనమాట. ఇక్కడ చూస్ ఆప్షన్కి అండ్ వాళ్ళ కీ ప్రకారం ఇచ్చిన ఆప్షన్స్కి కనుక మ్యాచ్ అయినట్లయితే సో మీకు ఒక మార్క్ అయితే కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. విచ్ మీన్స్ ఒకటి క్వశ్చన్ కరెక్ట్ అయినట్టు, ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే 2 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే 2 మార్క్స్ రావడం జరుగుతుంది. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే మనకు లేవు. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. యాజ్ పర్ కీ ప్రకారం ఏంటి అంటే ఇక్కడ కరెక్ట్ సెకండ్ ఆన్సర్ అనేది కరెక్ట్ అని ఇవ్వడం జరిగింది. కీ ప్రకారం ఏంటి అంటే సెకండ్ ఆన్సర్ కరెక్ట్. అండ్ చూస్ ఆప్షన్ కూడా మీరు చూస్ చేసుకున్న ఆప్షన్ కూడా సెకండ్ 1 ఉందా లేదా అయితే చూడాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్ ఆప్షన్ కూడా సెకండ్ 1 అయితే ఉంది. కాబట్టి ఈ విధంగా మీరు సో కీకి అండ్ మీరు పెట్టిన ఆప్షన్కి మ్యాచ్ అయినట్టయితే ఒక క్వశ్చన్ కరెక్ట్ అయినట్టుగా కన్సిడర్ చేయాలి. ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే మీకు 2 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఇలా టోటల్గా కీకి మీరు పెట్టిన ఆప్షన్స్కి ఎన్ని క్వశ్చన్స్ మ్యాచ్ అవుతున్నాయో క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేషన్ చేసిన దాన్ని బట్టి మీకు మార్క్స్ అయితే కౌంట్ చేయాల్సి ఉంటుంది. మాకు ఫస్ట్ క్వశ్చన్ కీకి మ్యాచ్ కావడం జరిగింది. కీకి ప్రకారం ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ ఆన్సర్ అండ్ చూస్ ఆప్షన్ కూడా సెకండ్ ఆన్సర్. అండ్ ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూడడం జరుగుతుంది. థర్డ్ క్వశ్చన్కి కూడా ఇక్కడ సెకండ్ ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. కీ ప్రకారం కూడా సెకండ్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో ఇలా మీరు టోటల్గా అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
టోటల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు సెట్ ఎగ్జామినేషన్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలుస్తుంది. సో ఫస్ట్ ఈ విధంగా మీకు 150 క్వశ్చన్స్ అయితే కీకి మీరు పెట్టిన ఆప్షన్స్కి మ్యాచ్ అవుతుందా లేదా అనేది తెలుసుకోండి. సో ఎన్ని క్వశ్చన్స్ అయితే మ్యాచ్ అవుతున్నాయో అన్ని 2 మార్క్స్ అయితే మీకు రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 70 క్వశ్చన్స్ మ్యాచ్ అవుతున్నట్టయితే 70 + 2 అయితే అవుతుంది. సో అప్పుడు 70 + 2 వచ్చేసి ఏంటంటే మనకు 140 మార్క్స్ అనేది మీకు సెట్ ఎగ్జామ్లో వచ్చినట్టుగా మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. టోటల్గా మీరు ఈ విధంగా అయితే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇది ఒక వే. టోటల్ 150 క్వశ్చన్స్ అయితే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇంకొక సింపుల్ వే అయితే ఉంటుంది, అది కూడా నేను చెప్పేస్తాను. డైరెక్ట్గా మీకు సంబంధించిన ఈ యొక్క రెస్పాన్స్ షీట్ లింక్ అనేది మీరు కాపీ చేసుకొని సో ఒక వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు మార్క్స్ అయితే తెలుసుకోవచ్చు. అది ఈజియెస్ట్ వే. వితిన్ 3 సెకండ్స్లో మీరు మీకు సంబంధించిన రిజల్ట్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో దానికోసం మనం ఈ విధంగా మళ్ళీ మెయిన్ సైట్కి అయితే రావాల్సి ఉంటుంది. మెయిన్ సైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు యూఆర్ఎల్ అయితే ఉంటుంది. మీకు సంబంధించిన యూఆర్ఎల్ ఏదైతే ఉంటుందో రెస్పాన్స్ షీట్కి సంబంధించి జస్ట్ ఇక్కడ రెస్పాన్స్ షీట్కి సంబంధించిన యూఆర్ఎల్ పైన క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు కాపీ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ మీరు ఈ యొక్క యూఆర్ఎల్ కాపీ చేసుకోవాలి. మీకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ యొక్క యూఆర్ఎల్ అనేది కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని సో ఒక వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ వెబ్సైట్కి వెళ్ళేసి మీ డీటెయిల్స్ అనేది ఫేస్ చేసినట్టయితే మీరు నెక్స్ట్ మీ రిజల్ట్ వెరిఫై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మీరు మీ యొక్క రిజల్ట్ వెరిఫై చేసుకోవడానికి ర్యాంక్ గురూజీకి సంబంధించిన వెబ్సైట్కి అయితే రావాలి. మీ రిజల్ట్కి సంబంధించిన రిజల్ట్ వెరిఫై చేసుకోవడానికి ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. జస్ట్ ఈ లింక్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ డైరెక్ట్గా మీరు ఈ ట్యాబ్కి అయితే రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు కాపీ చేసుకున్న యూఆర్ఎల్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఫేస్ చేయాలి. ప్రజెంట్ నేను ఒక యూఆర్ఎల్ అయితే కాపీ చేసుకోవడం జరిగింది. అది ఇక్కడైతే మనం ఫేస్ చేయాలి. కొన్నిసార్లు మీకు అడ్వర్టైజ్మెంట్ వస్తే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఈ విధంగా యూఆర్ఎల్ కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు రిజర్వేషన్ సెలెక్ట్ చేసుకోకుండా నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ నేను అలా జస్ట్ ఓబీసీ అని సెలెక్ట్ చేశాను. తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి సెట్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. టోటల్గా కీ ప్రకారం వచ్చేసి 150 క్వశ్చన్స్ అయితే దాంట్లో ఉన్నాయి. అండ్ రైట్ క్వశ్చన్స్ వచ్చేసి 88 క్వశ్చన్స్ అనేది కీకి మ్యాచ్ అవుతున్నాయి. సో ర్యాంక్ క్వశ్చన్స్ వచ్చేసి 62. యాజ్ పర్ కీ ప్రకారం మనకి ఎన్ని కరెక్ట్ అయినాయంటే ఎన్ని మార్క్స్ వస్తున్నాయంటే 145 మార్క్స్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా మీకు మార్క్స్ అనేది వితిన్ 3 సెకండ్స్లో కూడా మీరు క్యాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకోండి. సో జనరల్ మోడ్లో మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకోండి. మీరు పెట్టిన ఆప్షన్కి కీకి మ్యాచ్ అవుతుందా లేదా అనేది అలా ఎన్ని మ్యాచ్ అవుతున్నాయని క్యాలిక్యులేట్ చేసుకోండి. అలా చేసుకోవడం కష్టం అనిపిస్తున్నట్టయితే ఈ విధంగా మీరు యూఆర్ఎల్ కాపీ చేసుకొని ర్యాంక్ గురూజీ వెబ్సైట్కి వచ్చేసి కూడా మీరు మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి యాజ్ పర్ కీ ప్రకారం అనేది అండ్ కీలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే మీ సబ్జెక్ట్ ఏంటి మీ సెషన్ ఏంటి అనేది సో డీటెయిల్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నెక్స్ట్ మీరు ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలి అనే టాపిక్ గురించి కూడా మేము వీడియో అయితే చేస్తాము. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మీకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.